హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారన్నది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మేము అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. అంటే చేన్ల లేకల్లా వెళ్దాం అనుకున్నాము. ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ కొడుతుంది, అందుకని చెప్పేసి కొద్దిసేపు అలా చల్లగాలికి వెళ్ళినా కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి మేమైతే వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే స్నానం చేసి ఇంకా కొద్దిసేపు మిద్దెపైకి అయితే వచ్చాము. ఎందుకంటే ఈ బాదం కాయలు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి తినేసి పోదామని చెప్పేసి నేనైతే కొంతసేపు ఇలా పైకి వచ్చామన్నమాట. ఇంకా పాప ఇంకా సోజీ అయితే ఈ బాదం కాయలు కొడుతూ ఉన్నారు. నేను కూడా కొన్ని కొట్టాను లాస్ట్లో. ఇంకా ఇవైతే బాదం కాయలు కొట్టడానికి ఇష్టము. చిన్న చిన్నగా ఉంటాయి. మామూలు మనమైతే రోడ్లో మనము బయటకు ఉంటాం కదా, వాటికంటే ఇవి చిన్నగా ఉంటాయి. అవి అయితే బాగుంటాయి. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పైన వచ్చేసి అన్ని పురుగులు ఉన్నాయి. ఇంకా లోపల తీసుకొని తినాలి. ఇవైతే లోపల పప్పు ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా బయట కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అవేమంటే కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అంతే. ఇంకా మేమైతే ఈ చెట్టు నాటినాము అక్కడ అత్త వాళ్ళ ఇంటికాడ. అది వచ్చేసి ఎందుకో ఏమో అది బతకలేదనమాట. ఇంకా ఇంకొకటి కొత్తది తీసుకొద్దాం అని చెప్పేసి నర్సరీ నుంచే డైరెక్ట్ ఇంకా తీసుకొని వచ్చి నాడదామని చెప్పేసి అలాగే ఉన్నాము. ఇంక ఇవైతే తొందరగా కూడా పెద్ద అయిపోతాయి మనకి. నేను నాటినది చాలా పెద్దగా అయింది చెట్టు అయితే అక్కడ అత్త వాళ్ళ ఇంటికాడ నాటిండేది. ఇంకా అదైతే ఎందుకో ఏమో బతకలేదు. కొద్ది రోజులకి కొంచెం పెద్దగా హైట్ అయింది. మళ్ళీ కొన్ని రోజులకైతే అది కోళ్ళు అవంతా ఇది చేసేసాయి, తినేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంకా నర్సరీ నుంచి తీసుకొచ్చి నాడదామని చెప్పేసి ఉన్నాము. అన్ని చెట్లు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే అక్కడ అత్త వాళ్ళ ఇంటికాడ. ఇంకా కొన్ని మాత్రమే లేవు, అవన్నీ కూడా కొన్ని అయితే బాదం చెట్టు నాటాలనుకుంటున్నాము. ఇంకా అది తీసుకెళ్ళి అయితే అక్కడ నాటుతాము. ఇప్పుడైతే మేము ఈ బాదం కాయలన్నీ కూడా తినేసి అలా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ చేనులోకి వచ్చాము. ఇంక ఇక్కడైతే మొన్న పెద్ద పాము కనిపించింది. ఇక్కడ పాములు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, అక్కడ రైట్ సైడ్ అయితే పాము ఉండింది, పెద్దది. ఎంతలా ఉండిందో అలా ఉంది. ఇంకా జంప్ కూడా చాలా ఉంది. ఇంకా అక్కడైతే కొంతసేపు మేము అలా తిరిగేసి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే అట్లా ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుందని. ఇంకా అక్కడైతే నాకు హెల్త్ బాగలేకుండే. ఇక్కడికి వస్తే ఇంకా ఈ వాతావరణానికి కొంచెం బాగుంటుంది. అక్కడికి వెళ్తే చాలు నాకు అస్సలు హెల్త్ అస్సలు బాగుండటం లేదు నాకైతే. అందుకని ఇక్కడ 10 days ఉన్నామని చెప్పేసి వచ్చాను. నాకైతే ఎందుకో ఏమో అక్కడికి వెళ్తే నాకు అస్సలు హెల్త్ బాగుండదు. మా ఊరికి వెళ్తే ఇంకా అందుకని చెప్పేసి ఈడే కొద్ది రోజులు ఉందామని చెప్పేసి నేనున్నా. ఇంకా జన అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇక్కడ ఇలా వాకింగ్ చేయడానికైతే వచ్చాము. ఇంకా కొంతసేపు తిరిగేసి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ 4:30 అవుతుంది టైం అయితే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. తాత అయితే ఇక్కడ కూర్చోన్నాడు, మంచం అయితే లోపల వేసి వేయాలా అని చెప్పేసి. ఇంకైతే నైట్కి వచ్చేసి ఇంకా కర్రీ ఇదైతే కొబ్బరి కారం అంట సౌజీ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా నాకైతే చాలా నచ్చింది. నేను కూడా తన దగ్గర ఎలా చేయాలో అదంతా ప్రాసెస్ అంతా నేను రాసుకొని నేను కూడా చేస్తాను నేను ఊరికి వెళ్ళినప్పుడు. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ కూడా సింపుల్గా చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే. ఇంకా సౌజీ అయితే ఇంకా కర్రీ చేస్తుంటే ఇంకా మా అమ్మ అయితే ఇంకా రైస్ కూడా చేసేసింది. రైస్ చేసేసాక తర్వాత ఇంకా ఆలోపు కర్రీ కూడా అయిపోయింది. మేమందరం కలిసి ఇంకా తినేసి ఇంకా కొంతసేపు అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ డే నేనైతే వీడియో తీశాను. అదంతా కూడా ఈ వీడియోలోనే చూసేస్తారు, మీరు చూడండి. ఇంకా ఇప్పుడైతే పాప కూడా కొంతసేపు ఆడుకుంటుంది. ఇంకా అమ్మ అయితే అన్నం వంచడానికి వెళ్ళింది. ఇంక ఇక్కడ సౌజీ అయితే కర్రీ ఇంకా స్టార్ట్ చేసింది ఇప్పుడంతే. ఇంకా అవంతా కూడా పచ్చిమిర్చి, ఆనియన్ అవంతా వేయించుకొని ఇంకా తర్వాత కొబ్బరి అది మిక్సీకి వేసుకొని ఇందులో కలిపేయాలంట. అవన్నీ మనం పోపు దినుసులు అవన్నీ వేసుకున్నాక ఇంకా ఇదైతే కామెంట్ చేయండి. నేనైతే
మీకు కావాలంటే రెసిపీ నేనైతే సౌజీ దగ్గర ఇంకా రాసుకొని బుక్లో రాసుకొని నేనైతే అక్కడికి వెళ్ళి చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. కావాలంటే కామెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ తినేస్తున్నాం అనమాట. ఇంకా తినేసాక కొంతసేపు ఇంకా ఇక్కడ పాప కూడా ఆడుకుంటుంది. ఇంకా తనైతే అస్సలు అన్నమే తిందనమాట. ఇంకా మేమందరం తినేసి ఇంకా మేక అక్కడ ఉంటే ఇంకా అది అరుస్తూనే ఉంది. అది ఇక్కడికి కట్టేసింది సౌజీ అయితే తీసుకొచ్చి. ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఆ నెక్స్ట్ డే అయితే నేను కొంతసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి మిద్దెక్కి కొంతసేపు వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే సౌజీ పిలుస్తుంది నన్ను కిందికి రమ్మని. ఇంకా నేనైతే వాకింగ్ చేసి కొద్దిసేపు కిందికి అయితే వెళ్ళిపోయాను. కిందికి వెళ్ళాక ఇంకా ఇక్కడైతే పాప అయితే ఏడుస్తుంది మా అమ్మ కోసమని. ఇంకా తాత అయితే పడుకో ఉన్నాడు అనమాట కప్పుకొని. మేమందరం ఇక్కడ పడుకో ఉంటాము. నేను కూడా పడుకున్నా. ఇంకా తాత వాళ్ళైతే ఆ మంచం మీద పడుకున్నారు. సౌజీ మా అమ్మ ఇంకా నరేష్ వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు. మేమైతే ఈ మంచం మీద పడుకున్నాం తాత నేను. ఇంకా నానమ్మ అయితే ఇంటికి వెళ్తుంది. ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని ఉన్నా నేనైతే. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పాలు అనమాట. ఆ రోజే ఇంకా పాలు వచ్చేసి ఆ పాలల్లో వచ్చేసి ఇదేదో వైటమిన్ డి ఇది ఇచ్చినారు పౌడర్. అది తాగాలని చెప్పేసి నాకు కొంచెం హెల్త్ బాగుండటం లేదు కదా, అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అయితే అది తాగమన్నారు. నేనైతే సండే తాగదాం అనుకుంటున్నా. ఇంకా ఆ సండే కదా, ఆ రోజైతే నేను అది తాగేసాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఇంకా దోసకని చెప్పేసి బియ్యం అయితే నానబెడుతుంది. ఇంకా సౌజీ అయితే హెయిర్ కట్ చేయమంది నన్నైతే. ఇంకా సీజర్ ఆ పాప అయితే అస్సలు ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి కొంతసేపు ఇంకా ఆగి ఇంకా తన దగ్గర సీజర్ లాక్కొని మరీ వచ్చింది. ఇంకా ఆ పాపకైతే హెయిర్ కట్ అయితే కొంచెం కట్ చేశాను అనమాట. ఇంకా దానైతే ఎక్కువ కట్ చేయొద్దు, కొంచెమే కట్ చేయని చెప్పింటే ఇంకా కొంచెమే కట్ చేశాను హెయిర్ కూడా. ఇంకా నా హెయిర్ కూడా కట్ అయిపోతుంది మొత్తం ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో మొత్తం నా హెయిర్ కట్ అంతా అయిపోతుంది అనమాట. నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నా. ఇంకా అయితే ఇక్కడ హెయిర్ కట్ అంతా చేసేసాక తర్వాత కొంతసేపు అయితే మేము మళ్ళీ ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాము. ఇంకా చికెన్ అయితే ఇలా బాగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, కొంచెం మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసేసాను. ఇంకా లెమన్ కూడా పిండాను. లాస్ట్లో లెమన్ పిండి పెరుగు కూడా వేసి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాక తర్వాత వచ్చేసి మనం రైస్కి అయితే సపరేట్గా నేనైతే ఇంకా బియ్యం అన్నీ ఏర్పని చేసి ఇంకా రైస్ కూడా పక్కన ఉడుకుతుంది. ఇంకా ఈ చికెన్ కూడా పక్కన ఉడకబెట్టేసి రైస్ ఎక్కువ ఉడికిపోయిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఇదిగా వచ్చింది బిర్యానీ అయితే. ఇంకా ఇక్కడైతే ఈ పక్క ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుతున్నా. ఇంకా ఇక్కడ చికెన్ అదంతా కూడా మళ్ళీ అందులో వేసేసి చికెన్ బాగా ఉడికిపోవాలి. ఒక 80% అంతా చికెన్ ఉడికిన తర్వాత నేనైతే రైస్ పక్కన ఉడుకుతుంది. ఆ రైస్ కూడా ఎక్కువ ఉడికిపోయింది. అందుకని టేస్ట్ అస్సలు బాగానే ఉంది, కానీ చూడడానికి అంత బాగలేదు నాకైతే. నేను అందుకే వీడియో కూడా తీయలేదు. లాస్ట్లో అయితే అస్సలకే బాగాలేదు. నాకైతే అస్సలు చేయడం రాదు. వీళ్ళే చేయండి అని నరేష్ సౌజీని ఎక్కువ చేయండి అని చెప్పేసి ఇంకా మేమందరము అమౌంట్ వేసుకొని మా అప్ప దగ్గర అమౌంట్ ఇప్పించుకొని ఇంకా అలాగే తాత దగ్గర అమౌంట్ ఇప్పించుకొని ఇంకా కొంచెం అయితే మేము అమౌంట్ అంతా ఎగేసుకొని ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాము. అందులోకి ఏమి లేవు ఇంకా మసాలాలు అవన్నీ కూడా. చికెన్ బిర్యానీ మసాలా కూడా లేదు. అలాగే సింపుల్గా చేసేసాను. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇంకా మసాలాలు అన్నీ ఉండింటే ఇంకా బాగుండేదేమో. ఇంకా నైట్కి వచ్చేసి మేము పూలు అయితే పెరికేసాము. ఇంకా ఈ పూలన్నీ పెరికి కట్టేందుకు కష్టమవుతుంది. నచ్చితే